ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్ లో ఈ రోజు ఫస్ట్ నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చారు కదా. అయితే నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చే ముందు ఒక స్కిట్ నడుస్తుంది. ఆ స్కిట్ మనందరికీ తెలిసిందే. గౌతమ్ యష్మి మధ్య రొమాన్స్ జరగాలి, కానీ యష్మి ఏమో అక్కడ మ్యారేజ్ ఆర్గనైజర్ నిఖిల్ ని లవ్ చేస్తూ ఉంటుంది. గౌతమ్ కి రోహిణిని పెళ్లి చేయాలనుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరికి ఫోటో షూట్ చేసే క్రమంలో ఇక యష్మి ఏమో నిఖిల్ మీద అలా పడిపోయి ఈ ఫోజ్ కావాలంటే రొమాంటిక్ ఫోజులు ఇస్తా ఉంటది అనమాట. అయితే గౌతమ్ ఏమో "ఆ, నాన్న నాన్న నాన్న" అని అరుస్తూ ఉంటాడు. ఇంకా వీళ్ళ ముగ్గురు మధ్య డ్రామా జరుగుతూ ఉంటుంది అనమాట. ఈలోపు రోహిణి ఏమో ఆ నల్ల చొక్కా వేసుకున్న అబ్బాయి బాగున్నాడు కదా అని చెప్పేసి అంటే, ఈలోపు యష్మి "అక్క, ఆ అబ్బాయిని పెట్టద్దు, ఆ అబ్బాయి నా అబ్బాయి" అని చెప్పేసి ఒక డైలాగ్ కొడుతుంటుంది. చాలా ఫన్నీగా నడుస్తూ ఉంటది అనమాట. అయితే ఏమవుతుందంటే కరెక్ట్ గా నిఖిల్ వాళ్ళ అమ్మగారు వచ్చి ఒక 5-10 minutes ముందు బిగ్ బాస్ ఫ్రీజ్ ఆ గేమ్ పెట్టాడు. ఒకవేళ అయితే ఇంకా మదర్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నిఖిల్ యష్మి మాట్లాడుకుంటుంటారు అనమాట. రే అది ఆ, మీ మదర్ వచ్చే ముందు కనుక మనం ఈ టాస్క్ చేస్తున్నాము, మన ఇద్దరం చాలా క్లోజ్ గా ఫోజులు దిగుతున్నాం కదా, ఆ టైంలో కనుక మమ్మీ వచ్చి ఉంటే అసలు మనకి ఎలా ఉండేది అని చెప్పేసి అనుకుంటూ ఉంటున్నారు అనమాట. అయితే మీ ఇంటికి అయిన తర్వాత మమ్మీ చూస్తుంది, 24/7 మిస్ అయినా ఎపిసోడ్లు వేస్తారు ఖచ్చితంగా అని చెప్పేసి నిఖిల్ అంటుంటాడు. కానీ మొత్తానికి అయితే మాత్రం వాళ్ళ మదర్ కి అయితే అర్థమైంది నిఖిల్ అండ్ యష్మి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని. ఆ విషయం గురించి కూడా మాట్లాడారు నిఖిల్ తో. నువ్వు బిగ్ బాస్ హౌస్ లో వద్దు, బయటకు వచ్చాక కావాలంటే మీ ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ తెచ్చుకోండి, అంతేగాని అక్కడైతే ఏమి వద్దు, ఎమోషనల్ అవ్వద్దు అని చెప్పి చెప్పడం జరిగింది. నిఖిల్ కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాడు, ఫోన్లే ఇది నెగిటివ్ గా మా మమ్మీ తీసుకోలేదు అన్నట్టుగా.